చాలా రోజుల తర్వాత మా నాన్నతో పాటు ఒక 2 వలలు తీసుకుని మా ఊరికి కొంచెం దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఊట చెరువు దగ్గర చేపలు పడదామని వెళ్ళా. ఇక మా ఊర్లో ఉండే చెరువులన్నింటిలోని ఈ చెరువు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ చెరువులో నీళ్ళు ఎప్పుడు ఎండిపోవు, ఎప్పటికప్పుడు భూమి లోపల నుంచి పైకి ఊరుతూనే ఉంటాయి. అదే కాకుండా ఒక 5 సంవత్సరాల క్రితం నాకు ఈత రానప్పుడు ఇదే చెరువులో చాలా సార్లు ఈత కూడా నేర్చుకున్నా. ఇక మనం తీసుకొచ్చింది 2 వలలు కాబట్టి ఒక ప్లేస్ లో మా నాన్న ఒక వల వేస్తుంటే రెండో ప్లేస్ లో ఇంకో వల వేస్తూ మన ఓల్డ్ మెమరీస్ కొన్ని గుర్తొచ్చి ఈ చెరువు అంతా అలా తిరుగుతూ ఉన్నా. ఇక ప్రతిసారి నేను ఎప్పుడు చేపలు పట్టిన ఈ చేపలన్నీ ఇంటికే తీసుకెళ్లిపోతా, కానీ ఈసారి పట్టే చేపలకు ఒక రీజన్ కూడా ఉంది. నిజానికి వాళ్ళతో చేపలు పట్టి మంచి చేపలు మాత్రం ఇంటికి పట్టుకెళ్ళిపోతా. ఇక మనం తినకుండా వేస్ట్ గా వదిలేసే చేపలతో మాత్రం ఒక నేచురల్ ఎరువు రెడీ చేద్దాం అనుకుంటున్నా. ముందుగా చేపలు పడదాం, నెక్స్ట్ వీడియోలో నేచురల్ ఎరువు రెడీ చేద్దాం. ఇక ఈ వల వేసిన తర్వాత కొంచెం ఖాళీ దొరకడంతో పక్కనే ఒక చేపలు కొంటుంటే అందులో నీళ్ళన్నీ చల్లి కొన్ని చేపలు కూడా పట్టేసా. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మా నాన్న ఈ చెరువులో దిగి వలలో చిక్కున్న చేపలన్నింటినీ ఒక్కొక్కటిగా బయట వేస్తూ ఉంటే ఈ చేపలన్నీ పట్టుకొని ఒక కవర్ లో స్టోర్ చేసా. ఇక మా నాన్న నేను వేసిన 2వ వలను తీస్తున్నప్పుడు అందులో పడిన చేపలను చూసి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయా. ఇక నిజానికి దీన్ని తేలుమాయి చేప అని పిలుస్తాం. మనకు తేలు కుట్టినప్పుడు ఎంత పెయిన్ అయితే ఉంటుందో ఈ చేపని ఎల్లో కుట్టినప్పుడు కూడా అంతే పెయిన్ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్త. ఇక ఫైనల్ గా మీరు ఎప్పుడైనా ఇలాంటి చేపను చూస్తుంటే ఒక కామెంట్ చేయండి మామా.